నేను ఆ ముందు పంపించిన వీడియోలు నైట్ 3:30 ఆ ప్రాంతంలో 3:30 ప్రాంతంలో చేశాను. అక్కడ వాట్సాప్ రాదు. గతంలో వచ్చిన ఏరియాకి ఇప్పుడు వస్తున్నాను. దగ్గరలో ఉండడం వల్ల ఇప్పుడు వాట్సాప్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకో ఫ్లైట్ మారాల్సి ఉంది. అప్పుడు నేను గతంలో ఉన్న ప్లేస్కి నేను వచ్చేస్తాను అనమాట. అక్కడ ఇక్కడలాగే అక్కడ కూడా వాట్సాప్ అవుతుంది. అలాగే అందులో పంపించిన వీడియోలు ఒక క్రమంలో డౌన్లోడ్ అవ్వలేదు. వేరే అక్కడ మాట్లాడిని ఇక్కడ పంపించిన కాబట్టి గుర్తులా పంపించాను ఒకేసారి. ఆ డౌన్లోడ్ కరెక్ట్గా అవ్వలేదు. ఆ ఫస్ట్ది ఒకటే వచ్చినట్లు ఉన్నది. కాబట్టి అది వెనక ముందే అది వెనక ముందైనా అది వెనక ముందైనా అక్కడ వెనక ముందైనా నా మనవి అందులో పంపించిన వీడియోలు ఒక క్రమంలో డౌన్లోడ్ అవ్వలేదు. పంపించిన వీడియోలు అలాగే ఒక క్రమంలో డౌన్లోడ్ అవ్వలేదు. వేరే అక్కడ మాట్లాడిని ఇక్కడ పంపించిన కాబట్టి గుర్తులా పంపించాను ఒకేసారి. ఆ డౌన్లోడ్ కరెక్ట్గా అవ్వలేదు. ఆ ఫస్ట్ది ఒకటే వచ్చినట్లు ఉన్నది. కాబట్టి అది వెనక ముందైనా అర్థం చేసుకుంటారని నా మనవి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వర్క్ చూసుకొని నేను అన్నట్లుగా ఈ వారం వచ్చేస్తాను. ఈ వారంలో అక్కడికి వచ్చేస్తాను. ఈలోగా నేను చేసినవి ఇవన్నీ నేను చూస్తాను. మీతో కొన్ని విషయాలు ఈలోగా పంపిస్తాను. అవి కొంచెం అందరూ వినండి. వింటే మన తాలూకా వర్క్ ఏంటి ఎలాగా అనేది అర్థమవుతుంది. బీసీటీ పేమెంట్స్ యాక్చువల్గా పంపించి ఉండాలి ఈ టైంకి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే గతంలో జరిగినట్టుగా ఒక 4 అకౌంట్లు మనీ సీజ్ చేస్తారనమాట. రన్ అవుతుంది 1 2 ఉన్నా మొత్తం 4 అకౌంట్లు సీజ్ చేశారు. లాస్ట్ టైం కూడా అలా సీజ్ చేశారు మనకు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే సీజ్ చేశారు. సో ఆ అకౌంట్లోకి ఒకవేళ మీరు వేసిన క్యాష్ వెళ్తుందేమో, కానీ నేను తిరిగి పంపించడానికి అవదు. ఎందుకంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత వాడు ఎందుకు ఆపాడు అని దానికి రీజన్ నేను ఇస్తే అప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారు. అందువల్ల డీసీటీ పేమెంట్ పంపించలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇది ఇబ్బందికరమే, ఒక్క మాటతో పెట్టేది కాదు. దానికి మీకు అనేకమైనటువంటి అవసరాలు, ఆపదలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ దాటి చింతిస్తున్నాను అంటే సరిపోదు. కానీ తప్పలేదు, నేను వచ్చి అవన్నీ చేస్తాను. ఈ ఎయిర్పోర్ట్లో వాయిస్ వస్తుంది. ఇది ఎయిర్పోర్ట్ వాయిస్ తగ్గిపోయింది. ఓకే, కాబట్టి నేను వచ్చిన వెంటనే వీలున్నంత వరకు ఇంకో దారి ఏమైనా ఉందేమో చూస్తున్నాను. నేను అప్పుడు సైన్ చేసిన ఏమైనా ఉంటే అందులోకి వేరే దగ్గర నుంచి క్యాష్ పంపించమని ఆ బీసీటీ పేమెంట్స్ అయిపోయేటట్టుగా చూసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే వాట్సాప్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి నేను పని మొదలెడితే, అంటే ఆ పనిలో నేను ఉంటే ఎక్కడో దగ్గర నుంచి ఆ బీసీటీ పేమెంట్స్ సరిపడగా తెచ్చి, గతంలో నేను బీసీటీవి ఏదైనా ఏ అకౌంట్ అయినా సరే, బీసీటీ మన 3 బ్యాంకుల్లో ఉన్నాయి. అందులో 2 బ్యాంకులు క్లోజ్ అయిపోయి 3 బ్యాంకు ఉన్నది లేదు కనుక్కుంటాను. దాని ద్వారా మీకు పేమెంట్స్ అన్ని పంపించే ప్రయత్నం చేస్తాను. ఈ పేమెంట్స్ ఆగిపోవడం అనేది ప్రతిసారి రిపీట్ అవుతుంది.
అంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చేటువంటి అకౌంట్స్ వేరే ఉంటాయి. ఇలా మనం మామూలుగా బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకోవడానికి అవ్వదు, అంటే తీసుకోవాల్సిన లేదు. దానికి ప్రత్యేకమైన ఆ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి దాంట్లో చెడు అవుతుంది. కాబట్టి బీసీటీ అనేది ఇంటర్నేషనల్ కాదు కాబట్టి ఇది నార్మల్ అకౌంట్, నార్మల్ ట్రేడింగ్ అకౌంట్ అవుతుంది. కాబట్టి ఈ క్యాష్లు ఎందుకు వస్తున్నాయి, ఇంతమందికి ఎందుకు వెళ్తున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలు గతంలో నేను చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. కానీ పేమెంట్స్ కరెక్ట్గా అవడానికి సహకరించడం లేదు. అలాగే నేను మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్లో 3 గంటలు, అంటే మరో 3 గంటల్లో ఈ కనెక్టింగ్ ఫ్లైట్ ఇది వచ్చిన వెంటనే మళ్ళీ నేను గతంలో ఉన్న ఆ ఏరియాకి వెళ్ళాలి. అక్కడ మరికొన్ని ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చాలా విషయాల్ని తెలియజేస్తాను. నైట్ ఏ టైం అవుతుందో తెలీదు. అంటే అక్కడికి 2:30 గంటలు తేడా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అక్కడ 10 అయింది అనుకోండి, ఇక్కడ 10:30, అక్కడ 2 అయింది అనుకోండి, ఇక్కడ 4:30, అలా అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మాకు ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి, ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఫ్లైట్ కనెక్ట్ అయిన తర్వాత వెళ్ళాలి. అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది, నేను కొన్ని మాట్లాడలేను కూడాను. ఒంట్లో బాగలేదు, చాలా సిక్ అయ్యాను కూడా. మీరు వీడియోలో చూసుంటారు, చాలా సిక్ అయ్యాను. మళ్ళీ మన ఇండియా వచ్చిన తర్వాత బహుశా మళ్ళీ హాస్పిటల్కి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందేమో. అంటే హెల్త్ పరంగా చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది, చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది. ఓపిక లేదు, అలా అయిపోయింది. అయితే నేను మళ్ళా మీకు మరికొన్ని విషయాలు, పూర్తి వివరాలు నేను ఇస్తాను. ఇప్పుడు నేను ఇక్కడికి ఏ పని మీద వచ్చానో ఆ పనికి సంబంధించినవన్నీ మీకు తెలియచేస్తాను. అదే కాకుండా మన సంస్థకి సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మొదటిది పేమెంట్ సరిగా అవ్వకపోవడం. ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కాకపోవడం వల్ల పేమెంట్స్ ఎక్కువగా సరిగా అవ్వటం లేదు. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఒక రోజులో ఇన్ని ట్రాన్సాక్షన్ల కంటే ఎక్కువ అవ్వకూడదనే కండిషను. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జనరల్గా అవి కూడా రోజు ఎక్కువైపోతున్నాయంటే దాని మీద మళ్ళీ ఆపడం, లేదా ఎవరి పేమెంట్ వాళ్ళే తీసుకునేలాగా ఇద్దరని ఒక అకౌంట్ తీసుకున్నప్పటికీ, ఒక యాప్ తీసుకున్నప్పటికీ ఒక పేమెంట్ అన్నమాట, అది తీసుకున్నప్పటికీ దానికి బ్యాంకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ జరిగేదానికి దానికి అన్ని సింక్ అవ్వాలి, అందువల్ల పేమెంట్స్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. తర్వాత మన వెహికల్స్ గురించి, దాని గురించి కూడా నేను ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అవి ఒక్కొక్కటిగా కొన్నిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అవి చూడండి. మనకి కిబోలో ఇప్పుడు చాలా మార్పు, అంటే మన వ్యవస్థలో చాలా నేను చేయాల్సినవి ఉన్నాయి. నా హెల్త్ నాకు ఇబ్బంది అవుతూ ఉండడం కారణంగా నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఏది ఎలా తీసుకుని దేన్ని ఎలా పూర్తి చేయాలని దాని మీద నేను ఒక నిర్ణయానికి వస్తున్నాను. అది ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తాను. నేను అనుకోవడం బహుశా మీరు కోరుకున్నట్టుగానే అవకాశం ఉండొచ్చు అని, నేను అంటే ఈజీగా పేమెంట్స్ అవ్వడం, ఇదంతా చేయడం కోసం.
దానికి ఏ దారి ఉన్నదో వెతుకుతాం. కాబట్టి ఈలోగా మన ఎటువంటి నేను ఇచ్చిన వాయిస్లకి అనుకూల ప్రతికూలంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నేనన్నీ చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా వినాలని నా ఆశ, వింటారని నా ఆశ. ఓకే డాడీ, నేను మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే 1 hour ఇస్తాడనమాట ఇది ఎయిర్పోర్ట్. అంతకంటే ఎక్కువ టైం ఇవ్వడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కొంత టైం అయిపోయింది. ఈ 1 గంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను హోటల్కి వెళ్తేనే కరెక్ట్గా వస్తుంది, లేదు రాదనమాట. హోటల్ రూమ్కి వెళ్ళిపోతే వాళ్ళ తాలూకు వైఫై పనిచేస్తుంది కాబట్టి మనకు అన్నీ సక్రమంగా జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.